అదే మరి చనిపోయినా కూడా 2 lakhs పూర్తిగా ఫిజికలీ బాగా దెబ్బతిన్నా కూడా ₹1,00,00,000 వస్తుంది. ఏంటో నువ్వు మొబైలా అన్నీ తీసుకొని ఇది చేస్తున్నావా? ప్లాస్టిక్ అండ్ ఐరన్ పాకెట్లు పుస్తకాలు కలెక్ట్ చేసుకుని వాళ్ళు వీధుల్లో పాడేయకుండా మన వస్తువులు మేము తీసుకుని వాళ్ళకి సరిపడా ధర ఎంత వస్తుందో తూకం వేసి ఏంటమ్మా మీరు ఇది తీసుకొచ్చారా? ఏమేమి తీసుకొచ్చావా నువ్వు? ఇవన్నీ ఇక్కడ ఇచ్చేస్తావు. ఎన్నిసార్లు వచ్చాయి? గ్రామానికి ఒక 2-3 రోజులు తిరుగుతాం సార్. అక్కడ ఉన్న కేసీటీని బట్టి నెలకు ఒకసారి రొటేషన్ వస్తాం సార్. నెలలో 2 days ఒక గ్రామం లేదా ఒక వార్డు తిరుగుతుంటాం. ఒక వార్డు తిరుగుతారు. ఆ రోజు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తారు? ముందుగా గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీకి తెలియజేసి ముందుగా మేము వాళ్ళ ద్వారా మాకు మైక్ ఉంది సార్. ఆ మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తాం సార్. అదే SMS కూడా ఇస్తే వాళ్ళకి ఈజీగా వాట్సాప్లో ఇచ్చేసి కదా మెసేజ్. ఇప్పుడు ఏంటమ్మా దీనివల్ల లాభమా మీకు? మీ ఇంట్లో ఉండే చెత్త అంతా వెళ్ళిపోతుంది. మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు. గుడ్. బోర్డు ఇది మనం వాళ్ళకి సరితగా సామాను ప్లస్ మనం వాళ్ళు ఇచ్చిన ఐటమ్కి ధరలు. ఈ సామాగ్రి వివరాలు. అవును సార్. ఇదంతా వాళ్ళు ఇచ్చేటివి. ఇనుమురు ఒక రేటు, ప్లాస్టిక్ ఒక రేటు, పేపర్లు ఒక రేటు సార్. వాళ్ళు ఏం కావాలంటే ఆ రేటుకి తగ్గ ఐటమ్స్ మన లోపల ఉన్నాయి సార్. అవి వాళ్ళకి 1 kgకి ₹10 ఇస్తున్నావు. పేపర్కి, పుస్తకాలకు ₹10 ఇస్తున్నావు. అట్టపెట్లకు ₹10, ప్లాస్టిక్ బాటిల్స్ ₹20, గాజు బాటిల్స్ ₹2, స్టీల్ వస్తువులు ₹40, అల్యూమినియం ₹120. 1 kg తూకం వేసుకొని. ఇప్పుడు ఏం మనం అక్కడ పెట్టు, అన్ని ప్లాస్టికే కదా. ఎంత వచ్చింది? 2 kg 800 గ్రాములు సార్. 2 kg 88 గ్రాములు. ఎంత వస్తుంది డబ్బులు? ₹55 వస్తుంది సార్ సుమారుగా. ₹50 వస్తుంది. నువ్వేం తీసుకుంటున్నావమ్మా? ₹55కి 2 అక్కడ చూసుకోమ్మా, రేట్లు చూసుకో. 2 విమ్ సబ్బులు సార్. 2 విమ్ సబ్బులు అండి, గిన్నెలు ఓకే. 2 సంతూర్ సబ్బు సార్. ఇంకా 3 RX ప్యాకెట్స్. 3 RX ప్యాకెట్స్. సరిపోయిన లెక్క తీసుకోమ్మా. ఓకే అమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దీని ద్వారా కూడా సార్ మాకు 10 అవకాశాలు కల్పించారు సార్. మీకు ఉద్యోగం వచ్చింది, ఆ ఇంట్లో ఉండే చెత్త అంతా బయటపోయింది, మళ్ళీ ఇంట్లో క్లీన్గా ఉంటుంది, వీధులు మెయిన్ స్వచ్ఛంగా ఉంటాయి సార్. వీధులు స్వచ్ఛంగా ఉంటాయి సార్. రెండోది ఆవిడ కూడా కొద్ది బెనిఫిట్ వచ్చింది, ఒక బాధ్యత. గుడ్, మంచిదమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో మనం ప్రతి నెల ఒక మంచి థీమ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఏంట్రా ఏం చదువుతున్నావు? నువ్వు 6th క్లాస్. ఏం పని చేస్తావు నువ్వు? హౌస్ వైఫ్ సార్. మీ ఆయన ఏం చేస్తారమ్మా? చికెన్ షాప్. రమ్మా, రమ్మా. థ్యాంక్ యూ అమ్మా. గుడ్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోవాలా, బాగా చదువుకోవాలా. ఏమవుతావు చదువుకొని? ఐపీఎస్. నువ్వు? ఇండియన్ ఆర్మీ సోల్జర్ సార్. ఇండియన్ ఆర్మీ సోల్జర్. సోల్జర్, దేశాన్ని కాపాడతావు. గుడ్, మే గాడ్ బ్లెస్ యూ. ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఏంటా ఇక్కడ దాకా? సార్ మీది ఇవాళ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాను సార్. మా వర్కర్స్కి 20 లక్షల బీమా పథకం వచ్చింది సార్. రెండమ్మా రాయా.
తాతపూడి నాగేశ్వర సార్. తాతపూడి నాగేశ్వరరావు, రాయ నాగేశ్వరరావు. ఇప్పుడు దీనివల్ల నీకు లాభం వచ్చింది తెలుసా నీకు? వచ్చింది సార్. ఎట్లా? అంటే మనకి ఏదో ఈ ప్రమాదంలో ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది సార్, మా వెనకాల వాళ్ళకి బాగుపడుతుంది. అదేమా, నువ్వు పర్మనెంట్ ఉద్యోగమే లేకుంటే ఆర్థిక సార్. కాబట్టి 20 లక్షల రూపాయలు నీకు వస్తుంది అలాగే ఈ ఇన్సూరెన్స్ వల్ల. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఒరే దుర్గా నాగేశ్వర. రమ్మా నాగదేవి, నువ్వు కూడా ఆప్కాస్ట్ అమ్మా? ఓకే అమ్మా. సుకటప్పర్. అప్పారావు, రా అప్పారావు, దగ్గర రా. థ్యాంక్ యూ అప్పారావు. రామ్మా. భవానీ సార్. భవానీ, రామ్మా. నువ్వు కూడా ఆప్కాస్ట్ అమ్మా? ఓకే అమ్మా, గుడ్. మీ అందరికీ 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారమ్మా. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వల్ల ఇవన్నీ వస్తాయి, ఆ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే అమ్మా, గుడ్, మంచిదమ్మా. మీది ఈ ప్రాంతమేనమ్మా? మీదే ఊరమ్మా? పెద్దాపురమేనా? పెద్దాపురమేనమ్మా. ఓకే, మీదే? సార్ పెద్దపురం సార్. పెద్దాపురం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇంకేంటి చెప్పండి. సాసాలో మెయిన్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలించడం కోసం ప్రతి నెల అలా ఒక్కో థీమ్ తీసుకుంటున్నాం సార్. లాస్ట్ టైం మనం ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలించడం కోసం థీమ్ తీసుకున్నాం. రండి. వదిలి ఎంత ప్రెషర్ ఉందో. ఏంటే బాగున్నారా? ఏమ్మా బాగున్నావా? ఏం చదువుతున్నావు? 7th సార్. రండి. ఓకే అమ్మా, హాయ్ పిల్లలు. ఏంటమ్మా? ప్లీజ్ 1 సెల్ఫీ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. వస్తావు నువ్వు డబ్బులు? నువ్వేం చేస్తావు బాబు? కూలి పని చేస్తావు అమ్మా. ఓకే. హే, నీ పేరేంటి? డ్రా. ఇట్లా పైకి రా, నిలబడుకో. అడ్డు గుడ్, ధైర్యంగా ఉన్నావు. రమ్మా, ఇట్రండి. కరెక్ట్ టైం రబ్బా, కరెక్ట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. టైం అమ్మా, రమ్మన్నా. మెల్లిగా. థ్యాంక్ యూ. రమ్మా. మనకు మెయిన్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని ఇప్పుడు 17 సిటీస్లో ముందుగా మీరు ప్లాన్ చేశారు కదా సార్. చాలా మంచి ఆలోచన మనకి. పెద్దాపురం మున్సిపాలిటీలో కూడా ఇది సింగిల్ ప్లాస్టిక్ని ఇదే మారుగా తీసుకెళ్ళి ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. రామ్మా, ఏం చదువుతున్నావు? 6th క్లాస్. నువ్వు? 6th క్లాస్. ఓకే అమ్మా, చూడండి. సెల్ఫీ తీస్తావు? సింగిల్ ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్స్ చూపించి అవన్నీ కూడా చేయాలి. రామ్మా, ఏంట్రా బాగున్నావా? నీ పేరేంటి? దేవ్ సార్. దేవి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఏం చదువుతున్నామ్మా? 7th క్లాస్. 7th క్లాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. కానీ ఓకే అమ్మా. ఏంటమ్మా
రమ్మా అందరు రండి. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. రమ్మా. ఓకే అమ్మా. నమస్కారం. ఇక్కడ ఒక పెట్టి అక్కడికి తీసిపోయి వదిలిపెట్టారా? హెవీగా వాటర్ వస్తే కనుక బోటం నుంచి మేజర్ ట్రైన్ దీనివల్ల ఫ్లడ్ కూడా బాగా తగ్గుతుంది. ఎక్కువ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సార్ మనకి. ఇది కూడా రిపేర్ చేయమని చెప్పండి. అవును సార్. కరెక్ట్గా రిపేర్ చేస్తే నెట్గా లోపల పెట్టేసి. ఇప్పుడు ఇక్కడ కొత్తగా సార్ అమృత్ కింద స్టీల్ ఫైనాన్స్ కింద హోమ్ వాటర్ డ్రైన్ శాంక్షన్ అయ్యింది. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు? ఇది ఒక 3 monthsలో కంప్లీట్ చేస్తారు. అంటే మొత్తం మున్సిపాలిటీ ఎంత అవుతుంది? 3 kilometers ఇక్కడ మెయిన్ 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో.